ఉండదు. ఎందుకంటే నిశ్చయం అనేది బుద్ధిని అనుసరించి ఉంటుంది. బుద్ధిలో ఎలాంటి జ్ఞానాన్ని నింపుకుంటున్నాం, లేకపోతే బుద్ధిలో ఎలాంటి అజ్ఞానాన్ని నింపుకుంటున్నాం అనే దాని మీద ఆ బుద్ధి మనస్సును ప్రేరేపింపజేసి ఆ బుద్ధే మనస్సును ఒత్తిడి చేస్తుంది. అంటే ఇప్పుడు మనస్సు ఇంద్రియాలను ఒత్తిడి చేస్తుంది, మనస్సుకి నచ్చినట్లుగా మనం ఏదో చేయాలి అనే అంశం మనకు తెలిసిన విషయమే. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే. అయితే మనసస్తు పరాబుద్ధి కదా. కాబట్టి ఆ బుద్ధిలో ఉన్న జ్ఞానమే మనస్సును డ్రైవ్ చేసేది. ఇప్పుడు మనం మనస్సు మీద తప్పును పెడతాం. నా మనస్సు ఇట్లా ఇష్టపడుతోంది, నా మనస్సు అట్లా ఇష్టపడుతోంది, ఇది చేయాలనుకుంటోంది, అది చేయాలనుకుంటోంది అని. కానీ బుద్ధిలో మనం ఎలాంటి నిశ్చయాన్ని కలిగి ఉన్నాము, ఎలాంటి జ్ఞానాన్ని నింపుకున్నాము అనేది మనస్సును ప్రభావితం చేసే అంశం. కాబట్టి సద్విషయాలను గనక మనం వింటే, మంచి విషయాలను మనం గనక ఆలోచిస్తే మన బుద్ధిలో సరైనటువంటి నిశ్చయాలు బలపడతాయి. తద్వారా మన మనస్సు తప్పకుండా మనకు సహకరిస్తుంది.